జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వల్ల అలసిపోతావు. ఎందుకు అలసిపోతావు? బోరు కొడుతుంది, అలసిపోతున్నా, ఏమో చదవాలనిపించట్లేదు, ఎందుకో చదివింది అంత గుర్తుండట్లేదు, ఇవన్నీ చెప్తాం మనం, జనరల్ టాక్స్ ఇవన్నీ. బట్ ఎందుకు అలా జరుగుతుందంటే బుద్ధి యొక్క అహంకారంకు తృప్తి లేదు. నీకు అహంకారం రావట్లేదు, అక్కడ కొద్ది ఈగో డెవలప్ చేసుకో. ఇప్పుడు చూడు, నీ జ్ఞాపక శక్తి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ది మోర్ ఈగో ఎక్స్పాండ్స్, ది మోర్ మెమోరీ విల్ బి ఎక్స్పాండెడ్. అహంకారం లేదు, నేను అనేది లేదు ఇక్కడ. ఒక మంచి పండితుని తీసుకురండి, వాడికి ఎంత అహంకారం ఉంటుందో చూడండి. ఏం మాట్లాడుతున్నావు, ఈ పుస్తకంలో ఈ పేజీలో ఈ లైన్లో ఇదే ఉంటుంది, చూసుకోను అని అంటాడే వాడు. మరి ఆ పుస్తకంలో ఆ పేజీలో ఆ లైన్లో అదే వాక్యం ఉంటుందని వాడికి జ్ఞాపకం ఉండబట్టికే కదా అంత అహంకారం వచ్చింది. అహంకారం ఉంది కాబట్టి ఆ లైన్ అంత గట్టి గుర్తుంచుకున్నాడు. రివర్స్ గేర్. అహంకారం అక్కడికి ఎలా వచ్చింది? అది గుర్తుంచుకుంది కాబట్టి వచ్చింది. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఆ సార్తో ఆర్గ్యూ చేయగలుగుతారా మీరు? చాలా కష్టం. ఎందుకు? అరే ఆ సార్ చాలా ఈగోయిస్ట్ బాబు, చాలా స్ట్రిక్ట్ రా బాబు, కొద్దిగా జాగ్రత్తగా ఉండరా బాబు, మనం అడిగామా మన గుండు కొట్టి బయట పంపుతారా బాబు, ఏం క్వశ్చన్ చేయకరా బాబు అని చెప్తామా లేదా? చెప్తాం. ఎందుకు ఆ సార్తో పెట్టుకోమనము అంటే ఈజ్ మోర్ ఈగోయిస్టిక్ అండ్ మోర్ స్ట్రిక్ట్ అండ్ మోర్ డిసిప్లైన్డ్ అండ్ మోర్ హార్డ్ వర్క్ ఓరియంటెడ్ అండ్ మోర్ మెమొరీ ఓరియంటెడ్. మీరు లోపల ఇప్పటి నుంచి ఈగో డెవలప్ చేసుకోండి. ఈగో రావాలి. బయట ఈగో వద్దంటారు, నేటి ఈగో బాగా డెవలప్ చేయమంటాను. ఏం బాగాలేదు. మనిషి మీద ఈగో కాదు నాన్న, సబ్జెక్ట్ మీద ఈగో, నాలెడ్జ్ మీద ఈగో. అర్థమవుతుందా? సబ్జెక్ట్ మీద, నాలెడ్జ్ మీద ట్రెమెండస్ ఈగో ఉండాలి. వినొద్దు మనం. రెడీ ఫర్ ఆర్గ్యుమెంట్, రెడీ ఫర్ ఛాలెంజ్, రెడీ ఫర్ ఎనీథింగ్. బికాస్ ఐ నో దిస్, ఐ స్టడీడ్ దిస్, ఐ ఎక్స్పీరియన్స్ దిస్, ఐ డిడ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దిస్, హ్యావ్ ద క్లారిటీ ఆన్ దిస్, దిస్ ఇస్ దిస్, దట్స్ ఆల్. వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ డజంట్ మ్యాటర్, దిస్ ఇస్ ద ట్రూత్. ఇలా చెప్తామా లేదా? కొన్ని విషయాలు మనం ఎందుకు చెప్తాం అక్కడ అంటే ఈగో కరెక్ట్గా సెట్ అయింది ఆడ. నీ ఈగో ఒక్కసారి ట్యూన్ అయింది అనుకో సబ్జెక్ట్ తోటి, నీ బుద్ధి అక్కడ పనిచేయడం ఆరంభిస్తుంది. ఒక్కసారి బుద్ధి పనిచేసింది అనుకో, ఇప్పుడు అన్ని జీర్ణం అవుతూ ఉంటాయి. ఏవి? అక్షరాలు. అక్కడ అక్షరం జీర్ణమైంది అనుకో, ఇప్పుడు అది జ్ఞాపకం ఉండిపోతుంది. ఒక్కసారి జ్ఞాపకం ఉండిపోయింది అనుకో, నాలుక మీద నాట్యం చేస్తుంది అది జ్ఞానం. సో అది రావాలంటే ఏం చేయాలి మరి మనం? కాస్త మీరు శుభ్రంగా ఏం చేయండి? అహంకారం డెవలప్ చేసుకోండి. ఎట్లా డెవలప్ చేసుకోవాలి? అది కదా పాయింట్. చాలా సింపుల్. పుస్తకాన్ని మొత్తం చింపేయండి. అంటే పొద్దున్నే చింపేశారు ఆయన. ఎందుకు? ఒక క్లాస్లో చెప్తే వాడు పోయి మొత్తం పుస్తకాలు మొత్తం చింపేసుకోవచ్చు. గురుగారు చింపేయమన్నాడు, నవ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. పుస్తకాల్లో ఏమేం లేవు. 5 days దాకా సార్లాడు, మా డాడీ కొనివాడు, హ్యాపీ అనుకున్నాడు వాడు. నేను చింపేయమంది అది కాదురా నాన్న, చింపేయు అంటే అర్థం నువ్వు దాన్ని గెలువు అని. చదివితే వెళ్ళిపోతుంది, నీ జీవితం నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంటుంది. ఏది జీర్ణం అవుతుందో అది నిన్ను ముందుకు తోస్తుంది, ఏది జీర్ణం కాదు నీకు అది నిన్ను వెనుకకు తోస్తుంది. అవునా కాదు? జీర్ణం కానప్పుడు వామిటింగ్ అవుతుంది, జీర్ణం అయితే భవిష్యత్తుకి ఎంత హెల్త్ వచ్చేస్తా లేదా? జీర్ణమైనప్పుడు ఆరోగ్యం లోపలికి వస్తాయి, జీర్ణం కాకపోతే ఆరోగ్యం లోపలికి వస్తాయి. ఆరోగ్యం విషయాన్ని వెనుకకు చూసినట్టే మనల్ని, ఆరోగ్యం ఇస్తే ముందుకు పోయినట్టే కదా. సో ఇది కూడా అంతే. ఇక్కడ బుద్ధి అహంకారం అంటారు. అహంకారం ఎలా అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయి, అహంకారం వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ మస్ట్ బి ఆన్ ది పేపర్ విత్ పెన్. ప్రతి ఒక్కటి కూడా పేపరు పెన్ను పట్టుకుని కూర్చుండాలి. అహంకారం బాగా వస్తాయి. నువ్వు ఒక పుస్తకం ఇప్పుడు చదువుతూ ఉన్నావు, సైడ్కి నోట్స్ రాసుకుంటావు కదా. ఓకే, ఇప్పుడు ఆ నోట్స్ రాసేటప్పుడు నీ హ్యాండ్ రైటింగ్ చూడు. ఫస్ట్ ఎట్లుంటుంది చూడు, చివరికి ఎట్లుంటుంది చూడు నీ హ్యాండ్ రైటింగ్. దీన్ని ఈగోలెస్ లైఫ్ అంటారు, సెల్ఫ్లెస్ లైఫ్ అంటారు. ఈ సెల్ఫ్లెస్లు ఈగోలెస్లు భగవంతుడికి అవసరం, ప్రపంచానికి కాదు. సెల్ఫ్ఫుల్, ఈగోఫుల్ అన్ని ఫుల్గా ఉండాలి. అర్థమవుతుందా? అది ఫుల్గా ఉంటేనే ప్రపంచంలో మీరు విన్ అవుతారు, లేకపోతే విన్ కారు. కాబట్టి ఇక్కడ మీరు ఈగోని డెవలప్ చేయండి. ఎలా రాయాలి? మీకు ఈగో ఉందా లేదా? చిన్న పరీక్ష. ఒక 4 lines రాయండి, సేమ్ అక్షరాలు, సేమ్ మొదటి లైన్లో, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్లో సేమ్ వర్డ్స్ ఎలా డిఫరెంట్గా ఉన్నాయో చూడండి. సేమ్ ఉందనుకో యు ఆర్ ఇన్ ద ఈగో మోడ్. సేమ్ లేదనుకో యు డోంట్ నో వాట్ ఈగో ఇస్. చేంజింగ్ ఇస్ దేర్. అర్థమవుతుందా? సేమ్ వర్డ్ మీరు ఒకే వర్డ్ని ఒకేలాగా రాయరు. ఏ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఏను ఏగా రాయరు.
ఒకసారి ఇలా క్రాస్గా రాస్తారు, ఒకసారి స్ట్రేట్గా రాస్తారు, ఒకసారి చిన్నగా రాస్తారు, ఒకసారి పెద్దగా రాస్తారు, ఒకసారి ఇది ఎక్కువ లైన్ తీసుకుంటారు, లేకపోతే దీన్ని ఒకసారి ఎక్కువ తీసుకుంటారు, లేదా దాన్ని ఇష్టం వచ్చినట్టు చిన్నగా ఇట్లా బట్టి కనబడదు, మీకే తెలియదు ఇది ఏంటిది అంటే ఏం ఆగు అప్పుడు ఏమో రాసి ఉంటాయి అంటే మీ అక్షరాలు కూడా మీరు గుర్తుపట్టకుండా నెత్తిగోక్కునే సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి మీకు. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీకు ఈగో సరిగా లేకినప్పుడు ఈ అక్షరాల్లో మార్పు వస్తూ ఉంటుంది తండ్రి. మీరు అల్పపు చిన్నప్పుడు ఫస్ట్ మనకి ఏం చెప్తారు, ABCD దిద్దు 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 అంటారు. దిద్దుతో ఏమొస్తుంది, ఈగో వస్తుంది. ఒక్కసారి ఈగో లోపలికి వచ్చిందనుకో జ్ఞాపకం ఉండిపోతుంది. జ్ఞాపకం ఉందనుకో బుద్ధి వెలుగుతూ ఉంటుంది. బుద్ధి వెలిగిందనుకో అన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏది చేస్తుంది, గెలుస్తాం, దేని గెలుస్తాం. అహంకారం వస్తే బుద్ధి వచ్చింది, బుద్ధి వస్తే చేసే శక్తి వచ్చింది, సామర్థ్యం వచ్చింది, అర్థం చేసుకునే ప్రతిభ వచ్చింది. ఇంకేం కావాలి నాన్న, ముందుకు వెళ్ళిపోతాం కదా. సో అది దిద్దడం దాని కొరకే. అందుకే డైలీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయాలి. మనం దేన్ని ABCDలు ప్రాక్టీస్ చేయండి. చేశారు నేను చెప్పేది ఆ సబ్జెక్ట్ అయితే ఉందో అందులో క్వశ్చన్ ఆన్సర్స్ని రాయండి అంటున్నాను. 50 సార్లు చదివిన దానికన్నా 5 సార్లు రాసింది బెటర్. 1:10 ఆయన 10 సార్లు చదవడం కంటే ఒక్కసారి రాయండి. 50 సార్లు చదవడం కంటే 5 సార్లు రాసేయండి, గుర్తుండిపోతుంది. రాసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు రాయొద్దు. యు మస్ట్ విత్ కేర్ఫుల్గా రాయాలి. ఓకేనా? కన్సర్న్ అండ్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ అందులో కనబడాలి. ఒక ప్యాషన్ కనబడాలి. అందులో బ్యూటీ తీసుకురావాలి. ఏది చేసినా బ్యూటిఫుల్గా రాయాలి. బ్యూటీ లేకపోతే పేపర్ చింపేయండి. అర్థమవుతుంది మీకు విషయం తెలుసా? 3rd క్లాస్లో ఫస్ట్ టైం నేను హ్యాండ్ ప్రాక్టీస్ దిగాను. 9 నోట్బుక్స్ కంప్లీట్ అయిపోయినాయి. చింపడం సార్ చెప్పినటువంటి ఒక 3 లైన్స్ రాలేకపోయాను. 9 నోట్బుక్స్ కొనుక్కున్నాను, రాసాను చింపేశాను. నన్ను పిచ్చోడు అన్నారు క్లాస్లో. మా సార్ కూడా పిచ్చోడుగా రిమూవ్ చేస్తాడు. 9వ 10th 8th కొనుక్కున్న నోట్బుక్ దాదాపుగా 100 పేజెస్ నోట్బుక్ కాదు. అప్పుడు నా హ్యాండ్ రైట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాను. ఫస్ట్ ఏం రాశాను చివరి వరకు అలానే వెళ్ళింది. సేమ్ మోడ్ ఇస్ అ 1 మోడ్, సేమ్ ప్రింట్ అనమాట. ప్రింటింగ్ ప్రెస్ ఎట్లుంటాయి, ప్రగతి ఉంటుంది, దాని లోపల రకరకాల ఫాంట్స్ ఉంటాయి. ఆ ఫాంట్ సేమ్ ప్రింట్ అవుతుంది. అది నువ్వు ఎక్కడ పెట్టినా ఒక రకం ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ అయినప్పుడు ఈగో కరెక్ట్గా సెట్ అవుతుంది. సో అలా రాయగలిగాను నేను ఆఫ్టర్ దాదాపు 10th బుక్ తర్వాత. అప్పటి నుంచి సార్లు రిజిస్టర్ కూడా నాతో రాయించుకునేవాళ్ళు. నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది రా, రిజిస్టర్ రాయు, అది రాయు, ఇది రాయు. మీకు తెలుసు కదా, మంచిగా ఉంటే ఒక కష్టం, లేకపోతే ఒక కష్టం. సో దిస్ అ ప్రాబ్లం. సో మీరు అహంను తృప్తిపరచుకోండి అంటున్నాను ఇక్కడ. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మీ భాషలో ఏంటది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఏమవుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. ఐఎమ్ సాటిస్ఫైడ్, దెన్ మై మెమొరీ ఇంక్రీజెస్ ఎ లాట్. తృప్తిగా ఉన్న దగ్గర జ్ఞాపశక్తి చాలా ఎక్కువ పనిచేస్తుంది నాన్న. తృప్తి లేకపోతే జ్ఞాపశక్తి పనిచేయదు. సో బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ ఈజ్ మస్ట్. ఎందుకంటే మనం రాస్తూ ఉన్నప్పుడు బ్రెయిన్స్ ఎక్కువ యాక్టివ్ అవుతుంటుంది. మన సెల్స్ అనే యాక్టివ్ మోడ్కి వచ్చేస్తాయి అనమాట. మన ఎనర్జీ సెంటర్స్, మన కెపాసిటీ, మన ఎబిలిటీస్ అన్నీ, మన టాలెంట్ అంతా యాక్టివ్ మోడ్కి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కువ రాయండి తండ్రి. ఈ మధ్య రాయడానికి అవకాశం లేకుండా పోయింది. అంటే కంప్యూటరు అదే కదా, లేకపోతే ఇంకా కొత్తగా వచ్చింది ఇప్పుడు. అరే నువ్వు ఎలాగ చదువుతున్నావు కదరా, చదివేటప్పుడు కొద్దిగా రికార్డ్ చేసి సెండ్ చేయి వాట్సాప్లో. ఓకేనా? వీడు పెట్టుకొని చక్కగా విన్నాడు. దిస్ ఈజ్ హ్యాపెన్ తండ్రి. విన్నాడు వాడు, విని ఎగ్జామ్ కలకెళ్ళాడు. ఎన్నోస్ ఎవ్రీథింగ్ వానికి వచ్చు మొత్తం. బట్ అక్కడ రాసేసరికి టైం సరిపోలేదు. టైం సరిపోకపోవడం వల్ల వాడు దాదాపుగా మొత్తం వచ్చు వాడికి. బట్ హ్యాండ్ రైటింగ్ స్పీడ్గా లేదు. అక్కడ వచ్చు, బట్ హ్యాండ్ రైటింగ్ వచ్చిన దానికి చేతికి మధ్య అనుసంధానం లేదు, బ్యాలెన్స్ లేదు. అక్కడ ఆ నాలెడ్జ్కి, దాని స్పీడ్కి అక్కడ టైంని వాడు క్యాచ్ చేయలేక జస్ట్ ఆ పేపర్ రాసింటికి వచ్చి డిడ్ గ్రేట్ మిస్టేక్. ఏం లాభం నాయన, మార్క్స్ వచ్చేసినాయి, ఇంటికి వెళ్ళిపోయింది ఆడు. 29 మార్కులు వచ్చినాయి ఆడికల్లా. దిస్ మై ఓన్ ఫ్రెండ్ అని చెప్పేది. ఇప్పుడు వాట్సాప్ ఉంది, అప్పట్లో వాట్సాప్ లేదంటే జిప్ ఫైల్ ఉంటుండే ఒకటి, తెలుసా మీకు? అలా పెట్టి పంపించాలి. నేను దాన్ని వాట్సాప్గా చెప్పాను అంతే. వాడు తీసుకొచ్చుకుని వాడు ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు బీకాంలో.
వాజ్ బీకామ్ ఫ్రెండ్, నేను బీకామ్ చేశాను. వాడు ఫెయిల్ అయ్యాడు. నేను వాళ్ళకి అడిగాను, అరే నీకు అన్నొచ్చు కదన్నా, అన్నొచ్చన్నా, కానీ ఏం చేయాలి, నువ్వేమో రాసి వచ్చావు, నీకు ప్రాక్టీస్ చేసావు కాబట్టి నీ హ్యాండ్ రైటింగ్ స్పీడ్గా ఉంది. సో నాలెడ్జ్ కన్నా నీ హ్యాండ్ ఎక్కువ స్పీడ్గా ఉండడం వలన సో నువ్వు అనుకున్న దానికన్నా ఒక 10 to 20 మినిట్స్ ముందే సబ్జెక్ట్ కంప్లీట్ చేసేసి ఎగ్జామ్ పేపర్ పూర్తి చేసేసి ఆ 20 మినిట్స్ మళ్ళీ ఒకసారి నువ్వు చూసుకోవాలి. గ్రామటికల్ మిస్టేక్స్ కానీ, లాంగ్వేజ్ మిస్టేక్ కానీ, లేకుంటే టైం మిస్టేక్స్ కానీ, లేక అందులో ఉండే డేట్స్, నేమ్స్ మిస్టేక్స్ కానీ, ఆన్సరింగ్ నంబర్స్ వేయడం కానీ, నీట్నెస్ అని చెక్ చేసుకోవాలి కదా. ఒక 10 మినిట్స్ నీ హ్యాండ్లో ఉంటే పేపర్ మొత్తం నువ్వు బ్యూటిఫై చేయొచ్చు దాన్ని. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. సో అహంకార తృప్తిని ఏమన్నారు? జ్ఞాపక శక్తి. ప్రాక్టీస్ చేయండి, మీరు మర్చిపోవద్దు. అది మీకు అన్నీ వస్తాయి, బట్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల గుర్తుండవు. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే గుర్తుంటాయి తండ్రి. ఫస్ట్ యూ రైట్ డౌన్, దెన్ వాచ్ ఇట్. డోంట్ స్టడీ, వాచ్ ఇట్. చదవద్దు, మనం రాస్తున్నప్పుడు చదవద్దు. రాస్తున్నప్పుడు చదువుతూ గుర్తుండేది తండ్రి, అది మర్చిపోతాం మనం. మీకు తెలుసా, ఇప్పుడు ప్రయాణం చేస్తుంటే ఇలా చూస్తూ ఉంటాం, ప్రయాణం చేసినప్పుడు చూస్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, అవి కరెక్ట్గా స్పష్టంగా కనబడవు కాబట్టి కళ్ళకు అవి గుర్తుండవు సరిగ్గా మనకు. ఒకవేళ చదివినా కానీ అస్పష్టంగా అక్కడొకటి గుర్తుండే అక్షరాలు ఉన్న మెమొరీ కాస్త లూజ్ అయిపోతాయి. అర్థమవుతుంది కదా. మనం రాస్తున్నప్పుడు ప్రయాణంలో ఉంది బ్రెయిన్ ఎక్కడ, అప్పుడు ఏం చేయాలి, మనం చూడాలి అంతే, చదవద్దు. రాయడం పూర్తయిన తర్వాత ఇప్పుడు చూడు, సో అది కరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది బ్రెయిన్లో, మళ్ళీ లైఫ్ లాంగ్ అదే గుర్తుంటుంది. నీ హ్యాండ్ రైటింగ్ నీకు ఒకవేళ కళ్ళు మూసుకున్నప్పుడు గుర్తుకొచ్చింది అంటే నువ్వు ఎంత గొప్పలవైతే నీకు తెలియదు బిడ్డ. మెమరీ సిస్టమ్ అంటే అర్థం అది. ఒకటి చేస్తున్నప్పుడు గుర్తుంచుకునే ప్రయత్నం చేయదు. చదువుతూ రాసావు కదా, కళ్ళు మూసుకో. ఇప్పుడు రాసినప్పుడు కరెక్ట్గా చూసావు కదా, ఈచ్ వర్డ్, ఈచ్ లైన్ గుర్తుండాలి కళ్ళల్లో. ఇప్పుడు దాన్ని చదువు, కళ్ళు మూసుకొని అది గుర్తు తెచ్చుకునే ఇమేజ్ని చదవగలగాలి. దీన్ని సూపర్ మెమొరీ అంటారు. అంటే మీరు అంత బాగా చూడాలి. ఇప్పుడు కొత్తగా ప్రేమలో పడ్డ ఎట్లా చూస్తారు తెలుసు కదా. నేను ఒక 5th క్లాస్ అబ్బాయి గురించి చెప్తాను, ఎట్లా చూసిన వాడు అమ్మాయిని, 4th క్లాస్ అమ్మాయిని. ఓకే, వెళ్ళి వాడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పాడు, ఆ పాప వాళ్ళ అమ్మ నాన్నకి, మీరు పాపకి నూనె ఎక్కువ పెట్టకండి, ఎందుకంటే ఇక్కడ కురుపులు అవుతున్నాయి. వాళ్ళ అమ్మ పిలిచి, నీకు ఎక్కడ కురుపులైనాయి? అట్లా ఏం లేదు మమ్మీ. వాడు ఎవడు అసలు తెలియదు ఆమెకు, వాడు ఎవడో కూడా. వాడి దగ్గర ఆ పాప వెళ్ళి అద్దంలో చూసుకుని, లేదు వాళ్ళ మమ్మీ కూడా చూసి, లేదు ఇక్కడ రా నేను చూపిస్తా అని ఇట్లా అని వెంట్రుకి ఇట్లా లేపి అక్కడ చూపెట్టిండు. దట్ ఈస్ అ టాలెంట్, గ్రేట్ టాలెంట్. అంటే యూ కెనాట్ వాచ్ యువర్ సెల్ఫ్, బట్ వెన్ యూ లవ్, your eyes are really like a camera. It can capture everything, do you know? సో చూసేటప్పుడు ప్రేమతో చూడు, దాన్ని భయంతో చూడకు. మనం ఎప్పుడు టెన్షన్తో చూస్తాం తెలుసా. మనం రాసేటప్పుడు ఒకసారి చూసుకుని మీ ఐస్ ఒకసారి రాస్తే ఏమి చెప్తున్నావే. ఎప్పుడైనా మీరు రాయంగా ప్రేమగా చూసిన సిచ్యువేషన్స్ అనేవి చూడండి. ఏబీసీ చూసిరంటే మళ్ళీ ఎప్పుడు చూడలేదు తెలుసా. మీరు రాయడం వచ్చు కదా మీకు, ఎట్లాగో ఏం రాస్తున్నావురా అనుకుంటా చూస్తారు. నేను చెప్తాను, దిస్ ఈజ్ మేక్స్ యూ డౌన్ ఇన్ ద మెమొరీ అని చెప్పారు. ఇది మీ మెమొరీని డౌన్ చేస్తారు. మనం చేస్తున్న పని చూస్తూ చేయాలి. మాట్లాడేటప్పుడు గమనిస్తూ మాట్లాడాలి, చేసేటప్పుడు చూస్తూ చేయాలి, నడిచేటప్పుడు చూసి నడవాలి. మనం చూపు అనే విట్నెస్ లేకుండా ఏ పని చేయొద్దు. దెన్ అబ్జర్వేషన్ కమ్స్, దెన్ కాన్సన్ట్రేషన్ కమ్స్, దెన్ మెమొరీ ఫంక్షన్స్, దెన్ ఇంటలెక్ట్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ స్ట్రెంగ్త్ఫుల్ అన్నమాట. సో అది గుర్తుంచుకో. వెన్ యువర్ మెమరీ బికమ్ మోర్ స్ట్రెంగ్త్ఫుల్, దట్ మూమెంట్ యూ సీ యువర్ లైఫ్ రియల్లీ హెవెన్, స్వర్గం. జ్ఞాపశక్తి లేకపోతే అంత నరకమే, అది ఉంటే అంత స్వర్గమే. ఎక్కువైతే కూడా నరకమే బిడ్డ, పిచ్చాసుపత్రికి వెళ్తావు. కాబట్టి మస్ట్ బ్యాలెన్స్ ఇట్. సో ఏం చెప్పాను ఇప్పుడు, ఈగోని సాటిస్ఫై చేయంటే అర్థం ఏంటి? రాస్తూ చదవకు, చూస్తూ రాయు. రాసిన తర్వాత ఒక్కసారి చదువు, 2 సార్లు చదువు, 3 సార్లు చదువు, కళ్ళు మూసుకో. ఇప్పుడు ఆ ఇమేజ్ని కరెక్ట్గా ముందు తెచ్చుకో. ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయాలి, ఇమేజ్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయదాన్ని.
కళ్ళు మూసుకో. ఇప్పుడు చూసావు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూసావు నువ్వు ఏమని, బుద్ధి అహంకార తృప్తి జ్ఞాపక శక్తి. కళ్ళు మూసుకో. సేమ్ ఫాంట్, సేమ్ కలర్. ఇప్పుడు ఇక్కడ కనబడాలి మనకి, ఇక్కడ దాన్ని గుర్తుంచుకో. క్యాప్చర్ అనమాట. బుద్ధి అహంకార తృప్తి జ్ఞాపక శక్తి. క్యాచ్ చేయదాన్ని. దాన్ని 2-3 సార్లు ఇట్లా ఇమాజిన్ చేయి, ప్రొజెక్ట్ చేయదాన్ని, ఇమాజిన్ చేయి, విజువలైజ్ చేయదాన్ని, డ్రీమ్ చేయి, థింక్ చేయి. ఓకే, కళ్ళు మూసుకొని చేయాలి, కళ్ళు తెరిచి కాదు. కళ్ళు మూసుకొని మళ్ళీ తెచ్చుకో ముంగటికి. సేమ్ కనబడాలి అది. ఒక్క 2-3 సార్లు రిపీట్ చేయి. 5 times 6 times రిపీట్ చేయి. ఎందుకంటే ఫస్ట్ ఇమేజ్కి ఇబ్బంది అవుతుంది. ఒక ఫస్ట్ ఇమేజ్ 10 minutes టైం తీసుకుంటే, సెకండ్ ఇమేజ్ కేవలం 5 minutes టైం తీసుకుంటాయి, థర్డ్ ఇమేజ్ 2 minutes టైం తీసుకుంటాయి, ఫోర్త్ ఇమేజ్ కేవలం 1 minute వచ్చేస్తాయి, తర్వాత ఇమేజెస్ కేవలం 2-3 secondsలో గుర్తుండిపోతాయి అంతే. అర్థమవుతుందండి? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే అర్థం ఇదే. సో ఫస్ట్ క్యాప్చరింగ్లోనే నీకు ఎక్కువ టైం తీసుకుంటావు, సెకండ్ క్యాప్చరింగ్లో అంత టైం తీసుకున్నావు. సో క్యాప్చర్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఇగో అంటే అర్థం అదే. బాగా ఇగో, ఇప్పుడు బాగా ఇగో ఉన్న వ్యక్తులు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ రన్ చేస్తున్నాడు బిల్ గేట్స్. మీరు ఆయన ఎప్పుడైనా అడగండి ఉన్న క్వశ్చన్, ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా అంటాడు. ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి మీద అవి కళ్ళు మూసుకొని తెరుస్తాడు. ఎందుకని తెరుస్తారు, ఎందుకు మూసుకుంటారు? ఏదో ఆలోచించి అనుకుంటారు, లేదు అది గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళు అన్నీ గుర్తుంచుకుంటారు అనుకుంటున్నారా? వాళ్ళకి ఏది అవసరమో గుర్తుంచుకుంటారు, ఏది అవసరం గుర్తుంచుకోరు. మనం అట్లా కాదు, ఏది అనవసరం అన్నీ గుర్తుంచుకుంటాం. అవసరమైన దగ్గరికి వచ్చేసరికి జ్ఞాపశక్తి లేదు, అది లేదు, ఇది లేదు, కథా కార్యక్రమం అన్నీ చెప్తాం. అట్లా చేయొద్దు. అంటే నేను చెప్పే సింపుల్ ఫినామినా, అవసరమైంది గుర్తుంచుకో. మీ ఫ్రెండ్స్ పేరు మీద ఒక్కొక్క చాప్టర్ గుర్తుంచుకో. ఫస్ట్ చాప్టర్కి మీ ఫ్రెండ్ పేరు పెట్టు, ఇది ఇది. నీకు ఇష్టం లేదు కదా చాప్టర్ పేరు, ఫ్రెండ్ ఇష్టం లేదు కదా దాని పేరు పెట్టు. నిన్ను చదివేస్తాను ఇక మొత్తం, నీ లోతు చూస్తాను, శిఖరం చూస్తాను, నిన్ను గెలుస్తాను. ఒక ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా? ఇప్పుడు బాగా వస్తుంది తెలుసా, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఎగ్జామ్లో అన్ని ఫెయిల్ అయ్యాడు వాడు. సునీల్ కాదు అని పేరు, సల్మాన్ మా ఫ్రెండ్ వాడు. అన్ని ఫెయిల్ అయ్యాడు. వచ్చేసి అన్నాన్ని ఎత్తికొట్టు, నన్ను అన్నాన్ని పిలుస్తారు. రారాపురంటే ఒప్పుకునే వాళ్ళం కదా చిన్నప్పటి నుంచి, అన్నాన్ని పిలవాలంతే. ఇగో మోడ్ అనమాట, ఇట్స్ ఏ ప్రాబ్లం. వాళ్ళు వచ్చేసి చెప్తే వాళ్ళని కూర్చోబెట్టుకొని, అరే ఏం లేదురా, చాలా సింపుల్, నువ్వు చేయగలుగుతావు, ఇది చూడు ఒకసారి అని చెప్పాను. ఏం చెప్పాను తెలిసిన, ఒక్కొక్క చాప్టర్కి మన పక్కింటి వాళ్ళు అంటే మనకు బాగా శత్రుత్వం, మన శత్రువులు అందరిని తీసుకొచ్చి చాప్టర్కి పేర్లు పెట్టాను అంతే. వీళ్ళందరూ గెలవాలరా, చూడు మొత్తం జీర్ణించుకో, కడిగి పారాయి, మొత్తం కొట్టి పారాయి, తిట్టి పారాయి అని చెప్తే చదువుడు తిట్టుడు అనుకో, గుర్తుంచుకోలే కొట్టుడు అనుకో, పేపర్ మీద రాయడమే వాడిని చంపేసాడు అనుకో. మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడము ఇక జీవితంలో వాడికి ఎప్పటికీ నీ ముందుకు రాడనుకో, ఇక అంతే, డెడ్, వెళ్ళిపోయింది వాడు. ఇది తెచ్చుకోరా అని చెప్తే వాడు కుసుండి రాత్రి భవలు కష్టపడి సెకండ్ ఇయర్ అంటే జస్ట్ సప్లిమెంటరీలో మళ్ళీ రాస్తే వాడికి 93% వచ్చాయి. షాక్ అందరం, ఎందుకంటే మాకు 70% వచ్చినాయి. అంటే ఒక మనిషి ఈగోని మనం డిస్టర్బ్ చేస్తే అది ఏ స్థాయికి వెళ్తుంది అనేది చూసాం అక్కడ మేము. ఇవన్నీ నా దాదాపుగా 20-25 సంవత్సరాల రీసెర్చ్ తండ్రి నేను చెప్పేటివన్నీ. నిన్న మొన్న తెలుసుకునే కాదు, దీని వెనుక చాలా స్టోరీస్ ఉన్నాయి. ఒక్కొక్క వర్డ్ వెనుక దాదాపుగా 30 కథలు ఉన్నాయి మా ఫ్రెండ్స్ అవన్నీ. వాడిని చూసి వాళ్ళు కూడా, అన్న వండర్ అన్న, నువ్వు ఏం చేసినావు కానీ తెలియదు కానీ అని చంపేసిన అన్న. వాడు కనబడితే ఇట్లా చూస్తున్నవాడిని, పోయినావు పోరా 93%. అది రా, మనం అట్లా గెలవాలి. నేను చెప్పేది, మనం అలా గెలిస్తే ఒక్కసారి మీరు అలా ఫీల్ కాండి, ఈగో డెవలప్ చేసుకోండి సబ్జెక్ట్ మీద. మీకు ఎలాగో స్మూత్గా బతకడం స్టార్ట్ కావట్లేదు కదా, హార్డ్గా వెళ్ళండి. హార్డ్గా వెళ్ళండి అంటే అర్థం ఏంటి? మమ్మీ తిడుతుంది, ఓకేనా, మమ్మీ పేరు పెట్టి ఈ చాప్టర్ మమ్మీ, ఎందుకంటే చదవనీయట్లేదు కదా. నీకైనా సబ్జెక్ట్ చదివితే మమ్మీ పేరు పెట్టి దానికి కూర్చుండి గట్టిగా చదివేసాయి. మమ్మీని చూడు, మమ్మీ మొత్తం చదివేశాను నేను అని చెప్పు. నేను చెప్పుతుంటే అట్లాగా. లిజర్డ్ అని 7th క్లాస్లో ఒక చాప్టర్ ఉంది తెలుసా మీకు? 6th క్లాస్ అనుకున్నా ఇంగ్లీష్లో. లిజర్డ్ ఇస్ 7th క్లాసే. లిజర్డ్ అని ఒక చాప్టర్ ఉంటుంది అప్పటి కాలంలో.
అది తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి చదువుకుంటా కూర్చున్నాను. అర్థం కావట్లేదు. మా మమ్మీ వచ్చి తిడుతూ ఉంది, కమాన్ ఎంటర్ ది డ్రాగన్ లాగా మా మమ్మీని తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్లో పెట్టేసేసి మమ్మీని మొత్తం చదివేసిన. వచ్చేసింది తెలుసా మమ్మీ మీద కోపంతో. ఐ హ్యావ్ టు విన్ హర్, ఐ హ్యావ్ టు సీ హర్, ఐ హ్యావ్ టు సీ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఇలా చూసుకుంటూ పోయేసరికి ఐ గేమ్ ఇట్. నేను 4 days కష్టపడ్డాను. ఆ చాప్టర్ మొత్తం నాకు అర్థం కాలేదు. మామూలు పెట్టిన తర్వాత జస్ట్ 40 minutesలో కంప్లీట్ అయిపోయింది చాప్టర్. అది మేడం దగ్గరికి వెళ్ళి చెప్పేసి, నువ్వేనారా అన్న. నేను కాదు, మా మమ్మీ. ఈగో మోడ్ తండ్రి, డెవలప్ ద ఈగో. నువ్వు ఒక్కసారి ఓడిపోతున్నావా, అక్కడ వాని పేరు పెట్టి ఈగోని డెవలప్ చేసుకో, బయటకు వచ్చేస్తావు. అన్నకి రాదు పోదు కాదు, ఇప్పుడు కాదా అప్పుడు కాదు ఇప్పుడు, నేనేంతే, నేను పుట్టిందే గిట్లా, మన తాళరాత గింతే ఉంది, దేవుడికి ఏం పని లేదు, రాసుకుంటూ కూర్చుంటే అట్లా. ఇవన్నీ చెప్పొద్దు. మేము తక్కువ కులంలో పుట్టాం, లేకపోతే తక్కువ జాతిలో పుట్టాం, తక్కువ కుటుంబంలో పుట్టాం, మా డాడీకి రాదు, మా తాతకు రాదు, నాకు రాదు. ఇట్లాంటివి ఏం పెట్టొద్దు నాన్న. యూ హ్యావ్ యువర్ ఓన్ బ్రెయిన్. Your father doesn't have what you have. Your forefather doesn't have what you have. You're absolutely new, unique, and you can do anything. Just will and do it. You'll achieve anything in your life. Have the just confidence on you, because this is you. This is you. Absolutely new.